వందనాలండి. ఈరోజు ఏప్రిల్ 25. క్రీస్తులో భావోద్రేకాలు కనపడతాయి అనే సంగతి జ్ఞాపకం చేసుకుందాం. యోహాను 11:33-35 వరకు. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూసి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతన్నెక్కడ ఉంచితిరి అని అడగగా వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను. ఆయన కన్నీరు విడిచాడు అంటలో ఆయన హృదయం ఎలాంటిదో తెలుస్తోంది. సువార్త రచయిత అయిన యోహాను మన ప్రభు మన గురించి చింతిస్తాడని తెలుపుతూ ఉన్నాడు. వారందరూ ఏడ్చుట చూసి ప్రభువు కూడా అందరూ చూస్తుండగా ఏడ్చాడు. వారి బాధలో పాలు పొందినట్లు అనుకోవచ్చు, లేక వారి అవిశ్వాసమును బట్టి కలవరపడినట్లుగా కూడా మనం ఆలోచించవచ్చు. ఏదేమైనా మన బాధల్లో ఉంటే ఆయన మన గురించి దిగులు పడతాడని ప్రభువు చూపెడుతూ ఉన్నాడు. ఆ రోజుల్లో గ్రీకు దేశస్థులు దేవుళ్లకు భావోద్రేకాలు ఉండవు అనుకునేవారు. ఈ చిత్రము అంటే యేసుప్రభు చూపిస్తున్నది వారి నమ్మకాలకు వ్యతిరేకంగా ఉంది. మానవుల బాధల గురించి దేవుళ్ళు పట్టించుకోరని వారు అనుకునేవారు. ఇక్కడ యేసుప్రభు యొక్క అనేక భావోద్రేకాలు మనం చూడగలం. కనికరము, కోపము, దుఃఖము, నిస్సహాయత ఇవన్నీ కూడా కనపడుతూ ఉన్నాయి. ఆయన చాలాసార్లు తన భావాలు బయలుపరిచాడు కాబట్టి మనం కూడా ఆయన దగ్గర మన భావాలు చూపెట్టవచ్చు. ఏమి దాచుకొని అవసరంలే, ఆయన అర్థం చేసుకోగలడు. ఆయన మన గురించి బాధపడతాడు. మనం బాధపడితే చూసి సహించలేడు కాబట్టి ఆయన దగ్గర ఏమీ మనం దాచనక్కర్లేదు. యేసు ప్రభువును గురించిన ఇంకొక సత్యం కూడా మనం గుర్తుంచుకోవాలి. శరీరధారిగా ఈ లోకానికి వచ్చిన ప్రభువు 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి తిరిగి పరలోకానికి వెళ్ళిపోయాడు. కానీ ఇంకా శరీరం ధరించి మానవ స్వభావం ఇంకా కలిగి ఉన్నాడు. అందుకే ఆయన ప్రధాన యాజకునిగా మన కొరకు తండ్రి ఎదుట ఉన్నాడు. ఆయన శరీరాన్ని ధరించుకున్నాడు. అది మహిమా శరీరంగా ఇప్పుడు కూడా ధరించుకునే ఉన్నాడు అనేది ఆయన ఆరోహణమైనప్పుడు మనకు చూపిస్తున్నాడు. ఆయన ఎప్పుడు సంపూర్ణ దైవత్వం కలిగి ఉన్నాడనే దానికి విరుద్ధంగా నేను చెప్పడం లేదు, కానీ ఆయన మనలాగే ఇంకా భావోద్రేకాలు కలిగి ఉన్నాడు కాబట్టి మన సమస్యలు, శ్రమలు, కష్టాలు అర్థం చేసుకోగలుగుతూ ఉన్నాడు. క్యాల్విన్ ఈ విషయం మాట్లాడుతూ దేవుని కుమారుడు మానవ శరీరంను తన సొంత ఇష్టంతోనే ధరించుకున్నాడు. పాపం తప్ప ఇంకే విషయంలోనూ మానవులకు వేరుగా లేడు కాబట్టి భావోద్రేకాలు సహజంగా ఉన్నాయి అన్నాడు. ఆయన ఆరోహణమైనప్పుడు శరీరంతో వెళ్ళుట శిష్యులందరూ చూశారు. ఆయన కన్నీరే గాక ఆయన నీతియుక్తమైన కోపం కూడా మనం చూసాం. యెరూషలేం దేవాలయాన్ని దొంగలు గుహగా చేశారు అని వాళ్ళ పట్ల చాలా కోప్పడి వారి బల్లలంతా చెదరగొట్టుట మనం గ్రంథస్థం చేయబడి ఉండుట చూసాం. ఆయన దేవాలయం ప్రార్థనా స్థలంగా ఉండి దేవునికి మానవులకు నడుమ సంభాషణ జరిగే పవిత్ర స్థలంగా ఏర్పాటు చేసుకున్నాడు. దాన్ని పాడు చేయటం ఆయన సహించలేకపోయాడు. మనం పాపం చేసినప్పుడు ఇప్పుడు కూడా ఆయన కోపం వస్తుంది, కానీ ప్రేమతో సహిస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. దయామేడ యేసునైనా, ఎంత గొప్ప దేవుడవు తండ్రి నువ్వు. తండ్రి, మా కోసము ఎంత గొప్ప త్యాగం చేసామో మేము గుర్తించడానికి మాకు సహాయం చేయమని, ఇప్పటికీ మానవ భావోద్రేకాలు అర్థం చేసుకునే దానికి మీరు ఇంకా అటువంటి మానవ స్వభావం కలిగి ఉన్నారనే సత్యం కూడా మాకు తెలిపినందుకు మీకు వేలాది వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ తండ్రి, మేము అన్నీ అర్థం చేసుకునే దానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.